హలో అండి అందరికీ. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. సో, ఈరోజు వీడియో ఏంటంటే నేను క్యాంటీన్‌కి వెళ్ళినప్పుడు మిల్టన్‌ది క్యాస్ట్రోల్ తీసుకున్నానండి. అదే హాట్ బాక్సెస్. నా దగ్గర ప్లాస్టిక్‌ది ఉంది. అంటే ప్లాస్టిక్ అంటే బయట ప్లాస్టిక్ వచ్చేసి లోపల స్టీల్ ఉంటుంది. కానీ ఇది మొత్తము స్టీలే అనమాట. బయట లోపల మొత్తం స్టీల్. అలాగే దీనికి స్టీల్ క్యాస్ట్రోల్ వచ్చేసి పైన మూతేమో మైక్రో ఫైబర్ది క్యాప్ వచ్చిందనమాట. చాలా బాగుంది. సేమ్ గ్లాస్ లాగే ఉంది. చూడడానికి చాలా బాగున్నాయి. పెద్దది, మీడియం సైజ్, చిన్నది ఈ విధంగా 3 ఉన్నాయి. ఒక దాంట్లో చపాతీ, ఒక దాంట్లో రైస్, ఒక దాంట్లో కర్రీ పెట్టుకోవచ్చు, లేదా చట్నీ పెట్టుకోవచ్చు. లేదంటే మనము మార్నింగ్ అన్నం వండిన తర్వాత పిల్లలకు లంచ్ బాక్స్ పెట్టిన తర్వాత మిగిలిన అన్నము ఏదైతే ఉందో అది తీసి మనం క్యాస్ట్రోల్లో పెట్టుకొని డైనింగ్ టేబుల్ పైన పెట్టి మిగిలిన పాత్రలన్నీ మనం కడిగేసి పెట్టుకోవచ్చు. చాలా బాగుంటుంది. క్యాంటీన్లో ఏదో కొత్తగా వచ్చిందని తీసుకున్నాను. నా దగ్గర ప్లాస్టిక్ క్యాస్ట్రోల్ ఉంది. అది బాగాలేదని ఇదైతే తీసుకున్నాను. మనకు కొత్తగా ఏది కనిపించినా అది తీసుకోవాల్సిందే. సో, ఈ విధంగా స్టీల్ వచ్చింది కాబట్టి ఇది తెచ్చుకున్నాను. చాలా బాగుంది. క్వాలిటీ పరంగా చూసినా, స్టైల్ పరంగా చూసినా చాలా బాగుంది. మన విధంగా ఏదైనా పెట్టుకోవచ్చు. ఇందులో చాలా వేడిగా కూడా ఉంటుంది. ఇది యూజ్ చేసిన తర్వాత మీకు రివ్యూ ఇస్తున్నాను. ఇది మాత్రం చాలా బాగుందండి. ఒకవేళ మీరు కొనాలనుకున్న బేసిక్గా ఇంకొక విషయం ఏంటంటే దీన్ని వాష్ చేసేటప్పుడు మాత్రం స్క్రబ్బర్ అసలు యూజ్ చేయదు. స్క్రబ్బర్ యూజ్ చేయడం వల్ల దీనిపైన గీతలు అనేవి పడి మొత్తం అగ్లీగా తయారవుతుంది. సో, ఎంత వీలైతే అంత స్పాంజ్ లేదా మనం ఓన్లీ ఫింగర్స్తోని క్లీన్ చేసుకుంటే చాలా నీట్గా ఉంటుంది. కొత్త వాటిలాగా ఉంటుంది. ఇదొకటి ట్రై చేయండి. ఈ మిల్టన్ కంపెనీలో స్టీల్ క్యాస్ట్రోలే కాకుండా స్టీల్ క్యాస్ట్రోల్ దీనికేమో పైన ప్లాస్టిక్ ఫైబర్ వచ్చింది కదా, ఇంకో దానికి మొత్తము అప్ టు బాటమ్ వరకు మొత్తం స్టీలే ఉంటుంది. అది కూడా బాగానే ఉంది. కానీ అది హోటల్లో పెట్టుకునే విధంగా ఉంటుంది. అది కూడా తీసుకున్నాను. అది కూడా చాలా బాగుంది. అలాగే దాని తర్వాత ఇది చూసాను క్యాంటీన్లో. ఇది బాగుందని తెచ్చుకున్నాను. నచ్చితే మీరు కూడా ట్రై చేయండి. అలాగే ఎలా ఉందో కామెంట్ చేయండి. డైనింగ్ టేబుల్ లేకపోయినా మనము దీన్ని కిచెన్లో కౌంటర్ టాప్ దగ్గర ఈజీగా పెట్టుకోవచ్చు. డైనింగ్ టేబుల్ పైనే ఉండాలని ఏమి రూల్ లేదు కదా. మనము కౌంటర్ టాప్ దగ్గర, కిచెన్ దగ్గర ఈ విధంగా నీట్గా పెట్టుకున్నా కూడా చాలా బాగుంటుంది. ఇంతవరకు దీని రివ్యూ చూశారు కదా. ఇంతవరకు చూశారు కాబట్టి ఒక చిన్న లైక్ ఇచ్చి కమెంట్ చేయండి ఎలా ఉందనేది. సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా.